ఆలు కర్రీ చేస్తున్నాను. మా ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను అనమాట. దానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఎలా చేస్తున్నాను ఏంటంటే చూసేసేయండి. నాకు కొంచెం ఆల్రెడీ చూస్తున్నా కదా, 2-3 సీరియల్ బిజీగా ఉంటున్నాను. మార్నింగ్ వెళ్తే ఎప్పుడో నైట్ వస్తాను. ఉంటే బెండకాయ కూడా వేసుకోవచ్చు రసంలో, చాలా బాగుంటుంది. బట్ నాకు బెండకాయలు లేవన్నమాట ఇంట్లో. మనం అలా కాదు, మన అంతా డిఫరెంట్ కదా. అట్లుంటది మనతోని. ఉన్న టైం తక్కువ టైం ఉంటాయి, టైడ్ అయిపోయి ఉంటాం. ఒకటి ఉండడమే కష్టము, 2 డేస్ ఉండాలంటే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏదైనా మాట్లాడాలంటే పూర్తి ఎక్కడ ముఖం మీదకి వచ్చేస్తుందో ప్యాలటైన్స్ బయట తోటి స్లో చేస్తున్నాను అనమాట. మనలాంటి సరిపోవయ్యి, పెద్దది కావాలి. అలా మళ్ళీ ఏదో అనుకుంటారు మీరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్టార్ ఆఫీషియల్. సో చాలా రోజులు గ్యాప్ తర్వాత వచ్చింది నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట, ఒక మంచి ఇంగ్రీడియంట్స్ తోటి. అది ఏంటంటే ఆలు కర్రీ చేస్తున్నాను, మా ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను అనమాట. దానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అదిరిపోతుంది, మీరు కూడా చేసి చూడండి. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎలా చేస్తున్నాను ఏంటంటే చూసేసేయండి, వచ్చేసేయండి. సో మనమైతే కిచెన్ లోకి వచ్చేసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. చూసేసారు కదా, ఆలు కర్రీలోకి కోడిగుడ్లు మంచిగా డ్రీ ఫ్రై చేసుకుని అందులో వేసుకుంటే కాంబినేషన్ అదిరిపోతుంది. అలాగే ఈ రెండింటికి కాంబినేషన్ ఏంటంటే చారు, మా ఆంధ్ర స్టైల్లో చింతపండు చారు, ఇక్కడ రసము అంటారు, బట్ ఆ చారు కూడా పెడతాను కాంబినేషన్. అయితే ఈ రోజు మా అబ్బాయి ఒక్కడే ఉన్నాడు, నేను ఉన్నాను, మేమిద్దరమే కాబట్టి చాలా తక్కువ చేస్తున్నాను క్వాంటిటీ. మళ్ళీ ఇంకొక ఐటెం కూడా ఏదో చేసుకుంటాను కాబట్టి. సో బంగాళదుంప, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, దానికి కావలసిన మసాలా సరుకులు. ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయలు క్లీన్ చేసేసుకుందాం. దానికన్నా ముందు ఆల్రెడీ నేను ఎగ్స్ రెడీ పెట్టుకున్నాను కదా, ఇవి గ్యాస్ మీద పెట్టేసుకుంటాను. మళ్ళీ మన ఉల్లిపాయలు అన్నీ కోసేసరికి సరిపోతుంది టైం. కొంచెం అన్నీ కాబట్టి కుక్కర్కి పెట్టేసుకున్నాను. ఇలాగ ఉల్లిపాయలు కోసి రెడీ చేసేసుకున్నాను. ఎన్ని వీడియోలు చేయాలి, మీతో ప్రతి వంట కూడా షేర్ చేసుకోవాలని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాను. నాకు కొంచెం ఆల్రెడీ చూస్తున్నా కదా, 2-3 సీరియల్ బిజీగా ఉంటున్నాను. మార్నింగ్ వెళ్తే ఎప్పుడో నైట్ వస్తాను, టైం ఏమో సరిపోద్దు. ఒకరోజు గ్యాప్ వచ్చిందంటే ఫుల్ రెస్ట్ తీసుకోవడము, లేకపోతే కాస్ట్యూమ్ అంతా సర్దుకోవడము, ఏదో ఒక వర్క్ ఉంటుంది లేడీస్కి. జాబ్ చేసేలాగే కదా మాకు కూడా టైము. ఫస్ట్ ఖాళీ కుదిరినప్పుడు మామూలుగా అయితే మా వారు చేస్తారు, మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది వీడియోలో. డే టైంలో అయితే ఆయనే చేస్తారు, పిల్లలకి వంట చేసుకుని ఆయన బాక్స్ తీసుకుని వెళ్తారు ఆఫీస్కి. బట్ నేనున్న టైంలో అయితే నేను చేస్తాను. లేదు ఇద్దరు ఉన్న సండే ఆయనకి లీవ్ వస్తుంది, అప్పుడైతే ఇంకిద్దరం కలిపే చేస్తాం. సో ఉల్లిపాయలు అయితే క్లీన్ చేసేసుకున్నాము, పచ్చిమిర్చిని. దీనికి ఉల్లిపాయలు వచ్చి మనం సన్నగా చీరికల్లాగా తరుక్కోవాలి, ముక్కలు కోసుకోకూడదు బంగాళదుంప కర్రీకి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఆయిల్ పోసేసుకుందాం. సో ఆయిల్ వేడెక్కే లోపు మనం ఉల్లిపాయలు కంప్లీట్గా చేసేసుకుందాము. చాలా మంది ఏం చేస్తారు అంటే అన్ని రెడీ పెట్టుకున్న తర్వాత కర్రీ స్టార్ట్ చేస్తారు, బట్ మనం అలా కాదు, మన అంతా డిఫరెంట్ కదా. అట్లుంటది మనతోని. కొంచెం చేసేసుకుంటూ వెళ్ళిపోతాం స్పీడ్. ఫస్ట్ మసాలా వేయాలి, కొంచెం వేసేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. సో ఇందులోకి మనం ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, ఎక్కువనే కదా, కొంతమంది కొంచెం వేస్తారు వాటర్. నేను అసలు వాటరే వాడను, మాక్సిమం ఏ కర్రీకి వాటర్ వాడను. ఆయిల్లోనూ కొంచెం చిన్న మంటలోనే మగ్గబెడతారనమాట, అప్పుడే ఆ ఫ్లేవర్ టేస్ట్ వేరు ఉంటుంది. కొన్ని కూరలకి ఉడకలేని ఐటమ్ దేనికన్నా అయితేనే మనం వాటర్ పోసుకోవాలి, బట్ బంగాళదుంపకి అవసరం లేదు. ఈలోగా ఇవి ఏం చేద్దామంటే మనం ఆలు రెడీ చేసుకుందాం. ఆలు అని వచ్చేస్తుంది బంగాళదుంప. సో ఎగ్స్ కూడా ఉడికిపోయినట్టున్నది, బంద్ చేసేద్దాం. నాకు బంగాళదుంప కూర అంటే చాలా ఇష్టం. దాంతోపాటు మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను, ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన వంకాయలు అనేసి. వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎందుకు నేను వీడియోస్ చేస్తాను కదా, మీకు ఒకటి చూపిస్తాను నేను ఎలా స్టైల్లో చేస్తున్నాను. అలా అనేసి ఎక్కువ మసాలాలు లేకపోతే ఇక్కడ పౌడర్లు గట్రా అవన్నీ వేయను, సింపుల్గా ఉంటుంది ఏం చేసినా కూడా, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో ఉల్లిపాయలు చాలా వరకు మగ్గినాయి. కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను.
ఈ మధ్యలోపు మనం బంగాళదుంపలు రెడీ చేసుకుందాం. సో ఇవి ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం. మగ్గబెట్టాలి కదా, కొంచెం పెద్ద ముక్కల కింద కోసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. దగ్గరికి మగ్గేసరికి ఇంత పీసుల్లా ఉంటాయి. మరి చిన్నగా కోస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది. దుంపలాగా రావాలి కదా. సో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసరికి చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. కొంచెం బిర్యానీ మసాలా వేసాను కదా, అంటే కొద్దిగా ఉప్పు వేస్తానన్నమాట. కొంచెం పసుపు. కొన్ని ముందు మసాలా కారం అప్పుడు వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక మసాలా ఇంగ్రీడియంట్స్ మీకు చెప్పాను 2-3 వీడియోస్లో, అది మీకు చూపిస్తాను అన్నమాట. దీన్ని స్లోగానే మగ్గనివ్వాలి. ఎక్కువ హైలో పెడితే మగ్గదనమాట. ఆల్రెడీ పసుపు సాల్ట్ వేసాను కాబట్టి తొందరగా మగ్గుతుంది. దీనికి మనం మూత పెట్టేద్దాము. ఈలోగా ఎగ్స్ ఎంతవరకు వచ్చినాయో చూసేద్దాం. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఎక్కువే ఉడుకుని అనుకోవాలి, ఒక విధులు ఎక్కువై ఉంటుంది. సో ఇవి రెడీగా పెట్టుకుందాము మనం. ఇవి మళ్ళీ వేయించాలి కదా. ఇంకొక విషయం ఏంటంటే, నేను మా అమ్మాయి నీసు మానేసింది అనమాట. అందుకనేసి కర్రీ మొత్తం చేసిన తర్వాత కొంచెం సపరేట్గా బయట పెట్టిన తర్వాత నేను ఎగ్స్ వేస్తానన్నమాట. అంటే వెజ్ తినేటోళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినేటోళ్ళు ఉంటారు కదా, అలా. కానీ కోడిగుడ్డు ప్రతి కూరకి కూడా మ్యాక్సిమం కాంబినేషన్ చాలా బాగుంటుంది. కాకపోతే చాలా ఉడక పెట్టుకుని వేసుకుంటారు, అలా బాగోదు. కొంచెం నూనెలో పసుపు వేసుకొని కొద్దిగా కారం వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి కదా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో మూత పెట్టి మగ్గుతూ ఉంటుంది. ఇలా ఏం చేస్తానంటే, దీని కాంబినేషన్ చారు అని చెప్పాను కదా, అదేనండి రసం ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? పక్కన వచ్చి రసంకి స్టార్ట్ చేస్తున్నా. దాంట్లోకి ఫస్ట్ చింతపండు వేసుకుంటున్నాను. దానికి కావాల్సిన ఏం లేదు, సింపుల్గా ఒక టమాటా వేస్తున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. సో అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని మరగడానికి పెడతాను అన్నమాట. ఉంటే బెండకాయ కూడా వేసుకోవచ్చు రసంలో, చాలా బాగుంటుంది. బట్ నాకు బెండకాయలు లేవన్నమాట ఇంట్లో. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం పోపు పెడతాం కదా దానికి. సో మనకి రెడీ అయిపోయింది అనమాట రసానికి. ఇందులో కొంచెం పసుపు వేస్తాను, కొద్దిగా ఉప్పు వేస్తాను. ఓకే, కొంచెం కళ్ళుప్పు వేస్తున్నా, అలాగే కొద్దిగా పసుపు. మామూలుగా అయితే స్పీడ్గా వంట చేసేస్తూ కంటిన్యూ వెళ్ళిపోతున్నాం. బట్ మీకు చూపించాలంటే కొంచెం ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి కదా, ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం ఏంటి అనేది. అందుకు కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది అనమాట. సో దీని మీద మూత పెడితే స్లోగా మరుగుతుంది. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే, మ్యాక్సిమం నేను వండే వంటలన్నీ మా ఇంట్లో కానీ బయట ఫ్రెండ్స్ కానీ అందరూ బాగున్నారంటారు. అందుకని మీరు నేర్చుకోండి. తెలియని వాళ్ళు ఆల్రెడీ చాలా మంది తెలిసి ఉంటుంది, తెలియకుండా ఏమి ఉండదు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎక్కువ వచ్చేసినాయి కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్. నాకు చాలా వరకు ఆంధ్ర స్టైల్ అన్నమాట. నాకు ఎక్కడ తెలంగాణ కర్రీస్ అంటే తెలియదు, నాకు రాదు. ఆ మసాలా స్పైసీ అంత వేరు కదా. సో తర్వాత ఏం చేద్దామంటే, మనం రసానికి పోపు రెడీ చేసుకుందాం. ఇది స్లోగా అవుతూ ఉంటుంది. సో మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే, బంగాళదుంప కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా. ఆ చాలా ఇష్టం అవడానికి ఎన్నిసార్లు నేను వండిన తర్వాత ఇష్టమైంది. ఎందుకంటే ఒకసారి ఉప్పు మర్చిపోయి, 1 టైం ఏమో ఏంటది మసాలా మర్చిపోయి, ఏదో వండాలి కాబట్టి నేర్చుకోవాలి కాబట్టి అలా నేర్చుకోగా అందరితో తిట్లు తినగా డిసప్పాయింట్ అయ్యి, ఎందుకు రాదు, నాకు ట్రై చేస్తే కదా వస్తుంది అని చేయగా అప్పుడు వచ్చింది అనమాట. ఏది కూడా 1 టైం అయితే రాదు కదా, 1-2 సార్లు చూస్తేనే అది చేస్తేనే వస్తుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ ఇందులో కారం వేస్తున్నాను. మనకంతా స్పూన్ల కన్నా చేతివాటం ఎక్కువ అనమాట. మసాలా చెప్తాను కదా, కొన్ని ఐటమ్స్ వేసుకుని ఆల్రెడీ. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఇలాచి, లవంగ, దాచిన చెక్క, ఇవన్నీ వేసుకొని రుబ్బుకొని 1 మంత్కి వచ్చేలాగా స్టోరేజ్ పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. బట్ సడన్గా నాన్ వెజ్ వండుతాను కదా, అప్పటికప్పుడు అంటే ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది.
బట్ మన టైం లేనప్పుడు బద్దగుంతో చేస్తాం కదా లేడీస్, మీకు తెలియదు కదా, అందుకని స్టోరేజ్ నుంచి తీసుకొని కొంచెం మసాలా వేసుకుంటున్నా. బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర లాస్ట్ ఫ్లేవర్ వేయకుండా దీన్ని ఇప్పుడు దింపేస్తున్నా. అయితే మీకు డౌట్ రావచ్చు, ఎగ్స్ వేయలేదు కదా అనుకుంటారు కదా, అందుకని ఫస్ట్ మా అమ్మాయికి అయితే తీసి పెట్టాలి. నాన్ వెజ్ తిందని చెప్పాను కదా, తర్వాత ఎగ్స్ వేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. ఇది మన వరకు అనమాట. ఓకే, నాన్ వెజ్ తినలేదు అన్నటోళ్ళకైతే రెండు కూరలు ఉండాలబ్బా. ఉన్న టైమే తక్కువ టైం మిగుతాయి, టైడ్ అయిపోయి ఉంటాం. ఒకటి వండడమే కష్టము, 2 డేస్ ఉండాలంటే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇప్పుడు మనం ఎగ్స్ రెడీ చేసేసుకుందాం. కొంచెం వీటికి నాటు పెట్టేసుకుందాం, ఎందుకంటే ఇందులో ఉప్పు కారం అన్నీ కూడా బాగా వెళ్తాయి అన్నమాట. ఆయిల్ వేడెక్కింది, ఎగ్స్ వేస్తాం. ఏదైనా మాట్లాడాలంటే పుట్టి ఎక్కడ ముఖం మీదకి వచ్చేస్తుందో ప్యాల్టైన్స్ బయటతోటి స్లో చేస్తున్నాను అనమాట. కోడిగుడ్లు కదా, సరిగ్గా మనం నాటు పెట్టుకోకపోతే అది కొంచెం ప్యాల్టై యాక్సెప్ట్ అయిపోయినాయి. గ్యాస్ కట్టేస్తున్నా. ఓకే, ఇందులో వేసేస్తున్నా. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అనమాట. కోడిగుడ్లు బంగాళదుంప కర్రీ రెడీ. ఆల్రెడీ రసం పెట్టాను కదా, కొంచెం మన పులుపు అన్నీ ఉంటాయి కదా, ఇందులోకి కొద్దిగా నేను బెల్లం వేసుకుంటా తీపి కింద. వేసి చూడండి, టేస్ట్ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. కొంచెం ఆయిల్ పోస్తున్నాను. రసానికి పోపు పెట్టుకుంటున్నా. మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఒక ఉల్లిపాయ చెక్క, తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటాను. ఆల్రెడీ ధనియాలు వేసాను, కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం వేస్తాను పౌడర్ కదా. నాకు ఇది ఎంత ఈజీగా ఉందంటే మొన్న షాప్లో కొనుక్కున్నాను అనమాట. మనకు అన్ని పెద్దవి అలవాటు, బట్ ట్రై చేస్తున్నాను చిన్న చిన్న పోపు పెడదామని. అయినా ఎక్కువ అయింది తప్ప కానీ తక్కువ అవ్వలేదు. చిన్నది సెట్ అవ్వలేదు నాకు. ఎక్కువ వేస్తే పెద్దది పెడతాను కదా కళ్ళయి, మన వంటలకు సరిపోవయ్యి, పెద్దది కావాలి. కళాయి మళ్ళీ ఏదో అనుకుంటారు మీరు. వేడివేడిగా చారు రసానికి సంబంధించిన పోపు రెడీ అయిపోయింది. సో రసం అయితే అన్ని కర్రీస్ కూడా కాంబినేషన్ అనమాట. మన దగ్గరికి వండుకున్న కూరలన్నిటికి కూడా ఇది టేస్ట్ బాగుంటుంది. రసం ట్రై చేయండి, ఆంధ్ర స్టైల్. ఇది వేరే మసాలాలు ఎక్కువ ఏం లేదు, ఓన్లీ చింతపండు చారు అంటాం కదా. మా అబ్బాయి పడుకుని ఉన్నాడు అనమాట, వాడిని లేపి కొంచెం టేస్ట్ ఎలాగుందో చెప్పాలి, వాడితో షేర్ చేసుకోవాలి. ఓకే, సో ఫుడ్ రెడీ అయిపోయింది. నేను పెట్టి మీకు చెప్పేలాగా మా అబ్బాయికి ఆకలేస్తుందా కానిచ్చేస్తున్నాడు అనమాట. చెప్పే వరకు కూడా ఆకలేకపోయాడు, బట్ వాడికంట కర్రీ చాలా చాలా బాగా నచ్చిందంట. స్పైసీగా ఉంది మమ్మీ, మసాలాలు గట్ట బాగా పట్టింది అన్నాడు. వాడికి నచ్చితేనే నచ్చింది అంటాడు, లేకపోతే లేదు మమ్మీ ఇంకెప్పుడు చేయకొని అంటాడు. బట్ ఇంకో విషయం ఏంటంటే మా అబ్బాయికి జాబ్ వచ్చిందనమాట, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. వాడు ఈరోజు నైట్ షిఫ్ట్ అంట, డేలో ఇంట్లో ఉన్నాడు. అందుకు నేను ఎలాగో ఫుడ్ వండాను కాబట్టి నేను ఒకదాన్ని తింటే టేస్ట్ ఉండదు, నాకు బాగోదు కాబట్టి వాడిని కూడా తినిపించాను. వద్దు మమ్మీ వద్దు నువ్వు కానీ అన్నాడు, పడుకున్నాడు. బట్ లేపి నా టేస్ట్ ఎలాగుందో ఫుడ్ ఎలాగుందో చూసి చెప్తున్నాను అన్న. వాడికి నచ్చిందంట. బాగున్నా, ఎందుకంటే ఇది ఆంధ్ర స్టైల్ అన్నమాట. బంగాళదుంప కోడిగుడ్లు కర్రీ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, తక్కువ టైంలో అయిపోతుంది. వాటర్ వేయక్కర్లేదు దానికి, స్లోగా మగ్గబెట్టుకోవాలి, ఆల్రెడీ చెప్పాను కదా. సో మా అబ్బాయికి నాతో పాటు మీ బ్లెస్సింగ్ కూడా కావాలి. వాడు జాబ్ వచ్చిందంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇండస్ట్రీకి వస్తా అన్నాడు, బట్ కుదరలేదు, ఇలా షిఫ్ట్ చేసేసాను వాడిని. జాబ్ వచ్చింది, ఇంకా అదే కంటిన్యూ అయిపోతున్నాడు. టైం దొరికింది కాబట్టి వాడు ఫుడ్ బ్లాగ్ కూడా చేసేసాను. సో నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పినానా? సో ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాము. సో సేమ్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజయ్ స్టార్ అఫీషియల్. ఇలాగే మా అబ్బాయి చెప్పినట్టు మా వీడియోస్కి ఎప్పుడు కూడా మంచి మంచి కంటెంట్ తోటి మేము ముందుకు వస్తాము. ఇంతకు ముందంటే బ్రేక్ చేశాను కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ప్రతిదీ నాకు రాకపోయినా వచ్చినా నేర్చుకున్నా మీతో షేర్ చేసుకుంటాను ప్రతిదీ. సో ఇంకెందుకు లేట్, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ కొట్టండి. విజయ స్టార్ అఫీషియల్. మరో వీడియోతోటి మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.